తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రములైనా మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మాకొక మరి ఒక పెంతెకోస్తు పండగ దినమును అనుగ్రహించినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పెంతెకోస్తు పండగ దినమున యెరూషలేము మహాపట్టణంలో, యెరూషలేము దేవాలయంలో నీవు చేసిన గొప్ప వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకని స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ స్వరం వినుటకును, నీ చిత్తానికి లోబటకును, నీ చిత్తాన్ని గ్రహించుటకు, నీ చిత్తాన్ని నెరవేర్చుటకు మాకు శక్తిని దయచేయండి. ఈ పెంతెకోస్తు పండగ దినమున నీ వాగ్దానం నెరవేర్చి పరిశుద్ధాత్మను కుమ్మరించావు కనుక ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్ముడు వ్రాలినప్పుడు అందరూ శక్తి నొందినట్టుగా మేము చూస్తున్నాం కనుక ఈ దినము ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నీ సాక్షులుగా జీవించుటకు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి పెంతెకోస్తు పండగ దినం యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ దినమున, ఈ పెంతెకోస్తు పండగ దినమున మనకిచ్చినటువంటి దేవుని యొక్క వాక్యము, మరి దేవుని యొక్క అంశమును జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క అంశం ఏంటంటే అలజడితో నిండిన లోకములో దేవుని స్వరమును వినుట. అలజడితో నిండిన లోకములో దేవుని స్వరమును వినుట. ఇంగ్లీష్లో కూడా చక్కగా ఉంది ఏంటంటే మరి హియరింగ్ గాడ్స్ వాయిస్ ఇన్ ఏ నాయిసీ వరల్డ్, అనగా అలజడితో ఉన్నటువంటి లోకములో దేవుని స్వరమును వినుట అనేటువంటి అంశమునకు మరి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగములు రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 18 వచనములు. 1 Kings 19th chapter verses 11 to 18. కీర్తన గ్రంథము 29వ కీర్తన చదువుకుందాం. పత్రిక పాఠము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనములు. సువార్త పాఠము యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23 వచనములు. ఈ వచనాలు జ్ఞాపకం చేసుకొని అలజడితో నిండిన లోకములో మన యొక్క వాక్య సందేశంలో మొదటి భాగం అంటే అలజడితో నిండిన లోకములో, రెండోది ఏంటంటే దేవుని స్వరమును వినుట. ఈ 2 భాగాలుగా అంటే ఈ అంశాన్ని 2 భాగాలుగా మనం చేసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మరి లోకాన్ని గురించి కొద్దిసేపు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఈ అలజడితో నిన్న లోకంలో మరి దేవుని స్వరాన్ని ఎట్లా వినాలో కూడా నేను జ్ఞాపకం చేసి 7 పాయింట్లు మీకు చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా మనం విందాం. ఫస్ట్ మన అంశం ఏంటంటే అలజడితో నిండిన లోకము. ఒకప్పుడు మరి సౌండ్ పొల్యూషన్ అనే మాట లేదు, మీకు తెలుసు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి సౌండ్ పొల్యూషన్ అనే మాట వినబడుతుంది కదా. అంటే అర్థం ఏంటంటే శబ్ద కాలుష్యం అంటాం. శబ్ద కాలుష్యం అంటే సౌండ్ పొల్యూషన్ కదా. అక్కడ మనం చూసినట్టయితే డిస్క్ జాకీ అనే పేరు విన్నారా మీరు? డిస్క్ జాకీ, డీజే, ఓకేనా. డిస్క్ జాకీ అంటే డీజే సౌండ్ అంటాం కదా. ఒకప్పుడు డీజే సౌండ్స్ లేవు, ఒకప్పుడు ఇన్ని మైక్ సెట్స్ లేవు. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే మరి ఏపీలో ఎవరు కూడా పెద్దగా సౌండ్ పెడితే దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసేటువంటి హక్కు వాళ్ళకు ఉంది. అంటే శబ్ద కాలుష్యం అనేటువంటి మాట మనం విన్నాం కదా. ఇది లోకంలో వినబడేటువంటి అలజడి. కానీ మీకు ఇంకొంచెం నేను లోపల తీసుకెళ్ళి చెప్పాలనుకుంది అంటే లోకంలో ఉన్నటువంటి అలజడి మనుషుని మీద ఎంత ప్రభావం చూపిస్తుందని మీకు చెప్తాను. కొన్నిసార్లు ఆ యొక్క శబ్దాలు మాత్రమే కాదు, ఇంకా నేను మీకు చెప్పంటే మానసిక అలజడి, హృదయంలో ఉన్నటువంటి అలజడి,
ఈ హృదయంలో ఉన్నటువంటి అలజడి, మానసిక అలజడి వల్ల లోకంలో అన్నీ కూడా అలజడిగానే ఉంటాయి. ప్రస్తుతం మనం లోకంలో ఉన్నాం కనుక ఈ లోకం మొత్తం కూడా అలజడితో ఉంది. మీకు ఇంకా చెప్పాలంటే, మనకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తారంటే, మనం టీవీలో చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యుద్ధాల్లో మీరు వింటున్నారు కదా, ఎక్కడ శబ్దం వస్తుందో తెలియదు, ఎక్కడ బాంబు పడ్డదో తెలియదు, ఎక్కడ మరి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంటే ఆ శబ్దాలు వినగానే, ఈ లోకంలో ఉన్నటువంటి బాంబుల శబ్దం గురించి నేను చెప్పట్లేదు, అసలు ఈ శబ్దాలు వినగానే ఎక్కడ అలజడి మొదలైందంటే మనసులో అలజడి మొదలైంది. మానసిక అలజడి, విపరీతమైన భయాందోళనలు, మానసిక చింతలు, ఇవేం జరుగుతున్నాయంటే అలజడిని రేపుతున్నాయి. మీరు జాగ్రత్తగా వినండి. సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి ఆ అలలు ఘోష వినబడ్డప్పుడు ఒక అలజడి, యుద్ధంలో ఉన్న వాళ్ళకి అలజడి. ఇక్కడ మనం చూస్తే లోకం మొత్తం కూడా విపరీతమైనటువంటి అలజడులతో నిండి ఉన్నది. అంటే అలజడి అనే మాటకు అర్థం అంటే సమాధానం లేక, నెమ్మది లేనటువంటి స్థలం అన్నమాట. అయితే ఈ అలజడి, లోకంలో ఉన్నటువంటి ఈ అలజడిలో అంటే ఇన్ని శబ్దాలు, అంటే ఇన్ని విపరీతమైనటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్స్, వేదనలు, ఇటువంటి సమయంలో దేవుని స్వరంను వినుట అనగా నేనేం చెప్తా అంటే, ఇన్ని సమస్యల్లో కూడా మనం ఏంటంటే లెట్ us టర్న్ టు గాడ్, దేవుని వైపు తిరుగుట. దేవుని స్వరం వింటేనే మనము దేవుని వైపు తిరగగలం. దేవుని స్వరాన్ని వినాలి అంటే ముందు మనము ఈ అలజడితో నిన్న లోకంలో దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. ఇంకా నేనేం చెప్తా అంటే, మీకు మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి వారం ప్రతిసారి నేను చెప్తే ఏంటంటే, దేవుడు అనే మాటకి అర్థమని చెప్పానంటే ఆత్మ అని చెప్పాను కదా. దేవుడు అంటే ఆత్మ. దేవుని స్వరము అనగా ఆత్మస్వరము అని అర్థం. ఓకేనా? ఆత్మస్వరం ఎవరికి వినబడుతుంది అంటే ఆత్మ సంబంధులకు మాత్రమే వినబడుతుంది. ఆత్మ సంగతులు ఆత్మ గలవానికి అర్థమవుతాయి. నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్తున్నా, నువ్వు ఆత్మ సంబంధివి కాకపోతే నీకు ఆత్మస్వరము వినబడదు. నా గొర్రెలు నా స్వరం వినును కదా, యోహాను సువార్త 10వ అధ్యాయం ఉంటుంది కదా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటవి, అవి అన్యుని స్వరం ఎంత మాత్రము ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని ఎదురుండి పారిపోవునని చెప్పి యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. 3వ వచనం, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అనగా అర్థమంటే యేసయ్య గొర్రెలు యేసయ్య స్వరాన్ని వింటాయి. 100వ కీర్తనలో దావీదు అని చెప్తాడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన గొర్రెలమైతే ఆయన స్వరాన్ని వినాలి, వింటాము. ఇక్కడ నేను చెప్తా అంటే దేవుని స్వరము ఎవరికి వినబడుతుంది, దేవుని స్వరము ఎవరు వింటారు, దేవుని స్వరాన్ని ఎవరు గుర్తిస్తారు అని అంటే దేవుని ఆత్మ గలవారు మాత్రమే గుర్తిస్తారు. ఒకే దేవాలయంలో సమూయేలు ఉన్నాడు, ఒకే దేవాలయంలో ఏలి అనేటువంటి యాజకుడు కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇద్దరు ఒకే మందిరంలో ఉన్నారు, కానీ ఒకరికి దేవుని స్వరం వినబడుతుంది కానీ గుర్తుపట్టే జ్ఞానం లేదు. ఒకరు దేవుని స్వరాన్ని గుర్తుపడుతున్నారు కానీ వినే పరిస్థితి లేదు. ఒకే మందిరంలో ఉన్నారు. జాగ్రత్త వినండి. సమూయేలు సమూయేలు అని చెప్పి పిలుస్తున్నప్పుడు 3వ అధ్యాయం 1 శామ్యూయల్ 3rd చాప్టర్లో 1 నుంచి 10 వరకు మనం చూస్తే సమూయేలు సమూయేలు అని చెప్పి మొదటిసారి పిలిస్తే ఏలి అనుకున్నాడు, లేదు నాన్న నువ్వు వెళ్ళి పడుకో. రెండోసారి పిలిస్తే లేదు నువ్వు వెళ్ళి పడుకో. మూడోసారి పిలిచినప్పుడు సమూయేలు సమూయేలు అన్నప్పుడు దేవుడు ఆ బాలుడిని పిలుస్తున్నాడని చెప్పి గ్రహించి, ఎవరైనా నీతో మాట్లాడితే చిత్తము ఏలినవాడ నీ దాసుడు ఆలకించునని చెప్పి చెప్పమనంటాడు. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు దేవుని స్వరాన్ని వింటున్నాడు కానీ గ్రహించే జ్ఞానం బాలుడైన సమూయేలుకు లేదు. దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు కానీ వినే పరిస్థితి యాజకుడైనటువంటి ఏలికి లేదు. మందిరం మాత్రం ఒకటే. అంటే అర్థమైనట్టే
ఆత్మ గలవారు ఆత్మస్వరాన్ని వింటారు. ఆత్మస్వరాన్ని వినని వారు కూడా దేవాలయంలోనే ఉంటారు. దేవాలయంలో కూర్చున్న వాళ్ళందరూ దేవుని స్వరాన్ని వింటారా? వినరు. అక్కడ దేవుని యొక్క మాట, స్వరము అంటే పర్యాయ పదం అంటే మాటలు. దేవుని స్వరము, దేవుని యొక్క మాటలు, లేదా దేవుని యొక్క పిలుపు. మనం యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చివరి భాగంలో చెప్తామంటే, ఎవడు దీనుడై నలిగినవాడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టిస్తా అంటాడు. దేవుని యొక్క స్వరం, దేవుని స్వరాన్ని వినాలి అని అంటే ముందు నీవు, నేను, మనము ఆత్మ సంబంధులమై ఉండాలి. ఆత్మ గలవాడు మాత్రమే ఆత్మస్వరాన్ని వింటాడు. ఓకే కదా? తర్వాత నేను మీకేం చెప్తా అంటే, ఆయన స్వరాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆది కాండంలో దేవుని స్వరాన్ని చెప్తాడు. ప్రకటన గ్రంథంలో కూడా, అంటే చివరి గ్రంథంలో కూడా దేవుని స్వరాన్ని గురించి వ్రాయబడుతుంది. ఒకసారి మనము కీర్తనలు 46వ కీర్తన 6వ వచనం మనం చూస్తే, ఒకసారి మనం చూద్దాం. కీర్తనలు 46వ కీర్తన, కీర్తనలు 46వ కీర్తన 6వ వచనం చూద్దాం. ఒకసారి నేను చదువుతా చూడండి. జనములు ఘోషించున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నది. ఇది దేవుని కంఠస్వరం యొక్క ప్రభావం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నది. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ఆయన కంఠధ్వని వినిపించినప్పుడు భూమి కరిగిపోతుంది కదా. ఒకసారి మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, ఆయన కంఠధ్వని విస్తారమైన జలప్రవాహం వలె ఉండెను. ఆయన కంఠధ్వని ప్రకటన 1:15లో ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహం వలె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎంత ఆ విస్తారమైన జల ప్రవాహం యొక్క ప్రభావం ఎంత మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను ఆయన కంఠస్వరాన్ని విన్నప్పుడు చూస్తే అది విస్తారమైన జల ప్రవాహం వలె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం 10వ వచనం మనం చూస్తే, స్వరము, దేవుని స్వరం అనేటువంటి మాట మొట్టమొదటిగా బైబిల్లో ఆదాము అవ్వలు విన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం ఒకసారి నేను మీ కొరకు చదివి వినిపిస్తాను, దయచేసి చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 8, 9 వచనాలు నేను చదువుతాను, ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తా అంటే, చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుని యొక్క స్వరము విని దేవుడని యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కొనను. దేవుని యొక్క స్వరము విని అని చెప్పేసి ఉంది. 10వ వచనం ఏంటంటే, అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కొని. తోటలో దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు. ఆదాము విన్నాడు, అవ్వ కూడా దేవుని స్వరాన్ని వింటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే దేవుని స్వరము వినుట అనేటువంటి మాట ఈ ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం 10వ వచనంలో స్టార్ట్ అయింది. దేవుని స్వరం అనే మాట. తర్వాత దేవుని స్వరాన్ని గురించి చాలా మాటలు ఉన్నాయి, చాలా వాక్యాలు ఉన్నాయి. దేవుని స్వరాన్ని వినేటువంటి ప్రవక్తలు ఉన్నారు, దేవుని స్వరాన్ని వినేటువంటి రాజులు ఉన్నారు, దేవుని స్వరాన్ని వినేటువంటి యాజకులు ఉన్నారు, దేవుని స్వరాన్ని వినేటువంటి న్యాయాధిపతులు ఉన్నారు కదా. అనగా మళ్ళీ మనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో చూసినట్టయితే ఆయా కాలంలో ఆయా స్థితుల్లో అనేకులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ యుగాంతమందు మనతో కూడా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఉంటుంది కదా. అక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే దేవుని స్వరము ప్రతి తరంలో ఉన్న వారికి, ప్రతి ఒక్కరికి కూడా వారి వారి
తరములలో దేవుని స్వరాన్ని వినిపించినట్టుగా మనం చూస్తున్నాం. విన్నవారు ఉన్నారు దేవుని స్వరం, దేవుని స్వరాన్ని విని నెరవేర్చిన వారు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను మీకు దేవుని స్వరాన్ని వినాలి అంటే ముందు నువ్వేమవ్వాలంటే ఆత్మ సంబంధివై ఉండాలి. 3 భాగాలుగా నేను మీకు చెప్తాను. మొదటి భాగంలో మనం ఏం చేస్తామంటే తండ్రి అయిన దేవుని స్వరము, ఓకేనా. రెండో భాగంలో నెక్స్ట్ కుమారుడైన దేవుని స్వరము, 2 పరిశుద్ధాత్ముడైన దేవుని స్వరం. ఇట్లా మనం అర్థం చేసుకుంటే తండ్రి అయిన దేవుని స్వరము, కుమారుడైన దేవుని స్వరము, పరిశుద్ధాత్ముడైన దేవుని స్వరం అని చెప్పి మీరు స్పష్టంగా రాసుకున్నట్టయితే తండ్రి అయిన దేవుని స్వరం అనేటువంటి దాంట్లో మీకు 4 భాగాలు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, 2, 3, 4, ఓకే కదా. మీరు మంచిగా రాసుకోండి, ఓకేనా. తర్వాత మోకరించి ప్రార్థన చేయండి. ఆ తర్వాత దేవుని స్వరాన్ని వినండి. మీరు విన్న దేవుని స్వరాన్ని సంఘంతో పంచుకోండి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి మొట్టమొదటి భాగం ఏం చెప్తా అంటే మీరు రోమన్ 1 రాసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుని స్వరము అని రాసుకోండి, ఓకేనా. దేవుని స్వరం, తండ్రి అయిన దేవుని స్వరంలో 4 పాయింట్స్ నేను మీకు చెప్తాను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సృష్టిలో దేవుని స్వరం అని రాసుకోండి. సృష్టిలో దేవుని స్వరము ఎక్కడ ఉంది? అది దేవుడు మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం చెప్తాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అక్కడే దేవుడు పలుకగా అనే మాట ఉంది చూడండి. అంటే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క శబ్దము వెలుగు కమ్మని పలుకగా ఏమైంది? వెలుగు కలిగెను. అవునా? అంటే ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇంకా చెప్పాలంటే గ్రీక్లో ఏమంటే ఫోనే, PHONE, ఫోన్ అని రాస్తాం కదా మనం. ఫోన్ అనే మాట ఫోనే, గ్రీక్లో ఫోనే అన్నారు, ఇంగ్లీష్లో ఫోన్, PHONE, ఫోన్. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఫోన్ అయితే గ్రీక్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే ఫోనే. ఫోనే అనగా స్వరము, ఓకేనా. ఫోన్, ఓకే కదా. ఇక్కడ ఏం చెప్తా అంటే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క శబ్దము, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క స్వరము రిలీజ్ అయింది. ఏమని? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంటే ఈ సృష్టిలో ఆత్మ జలములపై అల్లాడుచున్నది కదా, చీకటి అగాధ జలంలోను. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే చూడండి, నైట్ టైం మనం చూస్తే ఒక రకమైనటువంటి స్వరం వినబడుతుంటుంది. మీరు వినండి ఎప్పుడన్నా, నేను చాలాసార్లు విన్నాను. ఇక్కడ ఏం చెప్తా అంటే దేవుడు ఆ యొక్క సృష్టిలో చాలా శబ్దాలు ఉన్నాయి. అందుకే చెప్తాను కదా, అలజడి గల లోకములో. అలజడి అనగానే హృదయంలో జరిగే అలజడి ఉంది, లోకంలో జరిగే అలజడి కూడా ఉంది. అలజడి అనగానే మనకేమనిపిస్తుంది అంటే శబ్దాలు. ఈ సృష్టిలో దేవుని స్వరము వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. సృష్టిలో దేవుని స్వరము అని చెప్పి రాసుకోండి. ఆ తర్వాత సృష్టి క్రమం మొత్తంలో మనం చూస్తే దేవుని స్వరం 7 దినాలు జరుగుతుంది. ఆ తర్వాత దేవుని స్వరం వినేటువంటి మొట్టమొదటి వాళ్ళు ఎవరు? ఆదాము అవ్వలు. ఆ తర్వాత కయ్యూను, ఓకేనా. కయ్యూను, హేబేల్ కాడ కదా. ఆ తర్వాత దేవుని యొక్క స్వరం వింటూనే ప్రతి ఒక్కళ్ళు వింటూనే ఉన్నారు. కాబట్టి నెంబర్ 1 ఏం రాస్తారంటే సృష్టిలో దేవుని స్వరం అని చెప్పి నెంబర్ 1 రాసుకోండి. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం రాసుకోండి. తర్వాత దేవుని స్వరం గురించి మీరు సృష్టిలో దేవుని స్వరం అన్నప్పుడు దేవుడు మీకు బయలుపరిచింది కూడా మీరు ప్రసంగంలో వాడుకోవచ్చు. నెంబర్ 2 ఏంటంటే మండుచున్న పొదలో దేవుని స్వరము. మండుచున్న పొదలో దేవుని స్వరము. అక్కడ మనం చూస్తే దేవుడు ఆ పర్వతం వైపు మోసే రావడం చూస్తాడు. ఆ పర్వతం పేరు ఏంటంటే దేవుని పర్వతమైన హోరేబు అని ఉంటుంది. మీరు స్పష్టంగా చూడండి, దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చను. అక్కడ ఒక పొద మండుచున్నది, కానీ అది కాలిపోవట్లేదు. ఈ వింత ఏంటో చూద్దామని చెప్పి అక్కడికి వచ్చినప్పుడు మోషే ఆ తట్టు వచ్చుట
దేవుడు చూసి దేవుడే మోషేని పలకరిస్తున్నాడు. అంటే దేవుని స్వరాన్ని మోషే మొట్టమొదటిగా వినడం. మనం వెంటనే అనుకుంటాం ఏమంటే, అయ్యగారు అక్కడ మరి అలజడేం లేదు కదా అని. అలజడి గల లోకం అంటే మరి అలజడేం లేదు కదా అక్కడ అని. అక్కడ అంతా అడవి ఉంది, అక్కడ మండుచున్న పొద ఉంది, మరి అక్కడ శబ్దాలు అలజడేం లేదు కదా అని అంటే, అసలు ఆ మండుచున్న పొద చూసి అది మండుతుంది కానీ కాలిపోవట్లేదు ఏంటని అప్పటికే మోషే యొక్క హృదయంలో అలజడి మొదలైపోయింది. ఈ సృష్టిలో జరిగేటువంటి వాటిలలో అలజడి కదా. ఏంటి అలజడి అని అంటే హృదయంలో అలజడి జరుగుతుంది. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే సృష్టిలో ఆ యొక్క అలజడిని మనం చూస్తున్నాం. అంటే మోషే హృదయంలో అలజడి ఉంది. అసలు అదేంటో చూడాలి. నేనేం చెప్పాను? మండుచున్న పొదలో దేవుని స్వరం అని చెప్పాను. ఆ మండుచున్న పొదలోంచి దేవుడు మాట్లాడుతాడు. మోషే మోషే, నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైంది, నీ చెప్పులు విడిచిపెట్టన్నాడు. అది ఎవరి స్వరం? అది దేవుని స్వరం. ఎక్కడ? దేవుని పర్వతం అన్నబడినటువంటి హోరేబులో మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అది మండుచున్న పొదలో దేవుని స్వరం అని చెప్పి రాసుకోండి. అది నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలకు మనం చూస్తున్నాం. 3వది నెంబర్ 3 ఏంటంటే, చూడండి, నెంబర్ 3, పర్వతం మీద దేవుని స్వరము. పర్వతం మీద దేవుని స్వరము అనగా మనకి ఇవ్వబడినటువంటి మొదటి పాఠంలో ఏం చేస్తున్నాడు? రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూస్తే మనకి అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే మోషే కాదు, ఏలియా దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వచ్చాను. ఇందాక నేను మోషేని ఎందుకు స్కిట్ అయిపోయానంటే, మోషే కూడా దేవుని పర్వతం అనే హోరేబు దగ్గరికి వచ్చాడు. అదే హోరేబులో మండుచున్న పొదను చూశాడు. అది దేవుని పర్వతం. ఇక్కడేమైందంటే 8వ వచనం చెప్తాంటే, అతడు దేవుని పర్వతం అంటే హోరేబునకు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడమని చెప్పేసి అంటాడు. అక్కడ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే, అచ్చట ఉన్న ఒక గుహలో చేరి యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై, ఏలియాని ఇచ్చట ఏం చేస్తున్నావని అతను అడగా, అతడు ఇజ్రాయెల్. ఇదంతా చెప్పిన తర్వాత 10వ వచనం మనం చూసి 11వ వచనం మనం చూస్తే, అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపు సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నంలాయను. పర్వతాలు బద్దలైపోయినాయి, శిలలు అంటే రాళ్ళు చిన్న భిన్నములైపోయినాయి. యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షం కాలేదు. తర్వాత చెప్తాడు, గాలిలో దేవుని ప్రత్యక్షత లేదు. గాలిపోయిన తర్వాత భూకంపం కలిగాను, ఆ భూకంపం మందు కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టాను, మెరుపులో దేవుడు ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి మాట్లాడడం వేరు, నిమ్మలంగా మాట్లాడడం వేరు, మిక్కిలి నిమ్మలంగా మాట్లాడడం వేరు. అవునా? అక్కడ మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము ఎవరికి వినబడ్డది? ఏలియాకు వినబడ్డది. అనగా భూకంపంలో ప్రత్యక్షం కాలేదు. తర్వాత అక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం. చూడండి, గాలి కదా, అంతటా బలమైనటువంటి గాలి వీచింది, పెనుగాలి వీచింది, కానీ యెహోవా ప్రత్యక్షం కాలేదు కదా. ఆ గాలి పోయిన తర్వాత ఏమైంది? భూకంపం కలిగను, దేవుని స్వరం, దేవుని యొక్క ప్రత్యక్షత కాలేదు. భూకంపం తర్వాత మెరుపు పుట్టెను, మెరుపునందు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కాలేదు. ఇవన్నీ పోయిన తర్వాత అంటే ఒక భూకంపం యొక్క అలజడి ఎట్లుంటుంది లోకంలో, భూకంపం వచ్చిన వాళ్ళ ప్రజల యొక్క అలజడి ఎట్లుంటుంది. రెండోది ఏంటంటే, పెనుగాలి వచ్చినప్పుడు లోకం యొక్క అలజడి ఎట్లుంటుంది, మనుషుల యొక్క హృదయంలో అలజడి ఎట్లుంటుంది.
మీరు చూస్తున్నారు కదా. ఒకవేళ బలమైన గాలి దుమ్ము వస్తుంది, అరే ఆ బట్టలను తీరా అజ్జేరా ఇచ్చేరా గాలి దుమ్ము వస్తుంది అంటారు. ఆ గాలి దుమ్ము కంటే కూడా మనలో జరిగే అలజడి ఎక్కువగా ఉందని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. గాలి దుమ్ము, పెనుగాలి అలజడి గుర్తు, భూకంపము అలజడి గుర్తు, మెరుపులు అలజడి గుర్తు. లోకంలో పెనుగాలి, లోకంలో భూకంపం, లోకంలో మెరుపులు, ఇవన్నీ కూడా అలజడిని సూచిస్తుంటే, ఇవన్నీ పోయిన తర్వాత మిక్కిలి నిమ్మలుగా మాట్లాడేటువంటి స్వరం ఆయనకి వినబడ్డది. ఏలియా, నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు అనే స్వరం వినబడ్డది. అంటే అర్థమేంటంటే దేవుని స్వరము ఎంత గంభీరమైందో, ఎంత ప్రభావం గలదో, ఎంత భీకరమైందో, విస్తారమైన జలపాతంలో ఉన్నదో అంతటి దేవుని స్వరము ఏలియా దగ్గరికి వచ్చే వరకు మిక్కిలి నిమ్మలమైపోయింది. అనగా లోక శబ్దాలన్నీ మూయబడ్డప్పుడు, లోకపు అలజడులన్నీ పోయిన తర్వాత దేవుడు మిక్కిలి నిమ్మలమైన స్వరంతో ఏలియాతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ చెప్తాను, సృష్టిలో వెలుగు కమ్మని పలికినప్పుడు దేవుని స్వరం స్టార్ట్ అయింది. మండుచున్న పొద దగ్గర దేవుడు మోషేతో తన స్వరం వినిపించాడు. తర్వాత పర్వతం మీద దేవుని స్వరము, ఇది మొదటి పాఠం. 4వ పాయింట్ వచ్చేసి ప్రభావం గలమటువంటి బలమైన మరియు ప్రభావం గల దేవుని స్వరం. ఒకసారి మీరు చూడండి, మనకి ఇవ్వబడినటువంటి కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నటువంటి 29వ కీర్తన, ఓకేనా? 29వ కీర్తనలో మనం చూసినట్టయితే 3వ వచనం చూడండి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు. అక్కడ నుంచి మనం జాగ్రత్త చూస్తే 4వ వచనంలో బలమైన మరియు ప్రభావం గల దేవుని స్వరం అని రాసుకోండి. పాయింట్ నెంబర్ 4లో బలమైనది మరియు ప్రభావం కలిగినటువంటి దేవుని స్వరం అని రాసుకోండి. ఎంత ప్రభావం గలది అనేది ఇక్కడ మనం చూసినట్టయితే ఆ స్వరం యొక్క ప్రభావం ఎంత ఉందంటే, జాగ్రత్త చూస్తే దేవదారు వృక్షములను విరుచున్నది. ఇంకా అది మనం ఇంకా కింద మనం చూసినట్టు 7వ వచనం మనం చూస్తే యెహోవా స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింపజేయనది, యెహోవా స్వరము అరణ్యమును కదలించున్నది, యెహోవా స్వరము లేళ్లను ఈనజేయుచున్నది. వీటన్నిటి పైన ఏం చెప్తాంటే యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. ఇది యెహోవా యొక్క బలమును, యెహోవా యొక్క ప్రభావమును తెలియజేస్తుంది. అంటే దేవుని స్వరం ముందు జల ప్రవాహములు కూడా తట్టుకోలేవని చెప్పేసి. అంటే అర్థం ఏంటి? అలజడి, అవునా? లెబనోను వృక్షాల్ని విరిచేస్తుంది, లేళ్లను ఈనజేస్తుంది, అరణ్యమును కదిలింపజేస్తుంది. ఇవన్నీ విన్నప్పుడు ఇవన్నీ దేనికి గుర్తు అంటే అలజడికి గుర్తు. ఈ అలజడిలో దేవుని స్వరము, ఈ సృష్టిలో దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పదో అక్కడ మనం స్పష్టంగా గ్రహిస్తున్నామని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. అనగా కీర్తన గ్రంథంలో దావీదు కీర్తనకారుడు దేవుని యొక్క ప్రభావాన్ని గురించి, దేవుని యొక్క బలమును గూర్చి ఆయన స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా అర్థమేంటంటే దేవుని ప్రభావము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క స్వరము సృష్టి మొత్తం మీద కూడా కార్యం జరిగిస్తుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత 5వ పాయింట్ మనం చూసినట్టయితే మొదటి 4 తండ్రి అయిన దేవుని స్వరం అని చెప్పి రాసుకున్నాం కదా. సృష్టిలో దేవుని స్వరము, మండుచున్న పొదలో దేవుని స్వరము, పర్వతం మీద దేవుని స్వరము, బలము ప్రభావం గల దేవుని స్వరము. కీర్తన గ్రంథం 29 అంటే మనకి ఇవ్వబడ్డ ఉత్తర ప్రత్యుత్తర కీర్తన, ఓకే కదా. ఈ 4 తండ్రి అయిన దేవుని స్వరము. నెక్స్ట్ మనం ఏం చూస్తున్నామంటే కుమారుడైన దేవుని స్వరము. మీకు అర్థం కావాలని ఇట్లా భాగాలుగా చేసి చెప్తున్నాను, మనం ఇంకా అర్థం చేసుకోవడానికి. కుమారుడైన దేవుని స్వరం, ఓకేనా.
ఈ కుమారుడైన దేవుని స్వరం అన్నప్పుడు మనము అంటే నా వరకు నేనేం చేస్తా అంటే మన సమయాన్ని మన యొక్క సమయాన్ని పాటించాలి కాబట్టి అక్కడ ఏం చెప్తా అంటే కుమారుడైన దేవుని స్వరం అని విన్నప్పుడు ఏం చేయాలంటే నేను ఒకటే వాక్యం తీసుకున్నాను. ఇంకా మీరు సువార్తల్లో ఇంకా చాలా విషయాలు మనం చూడవచ్చు. ఓకే కదా. అయితే కుమారుడైన దేవుని స్వరం అన్నప్పుడు నేనేం చెప్తానంటే కుమారుడైన దేవుడు అంటే యేసయ్య యొక్క స్వరము. చనిపోయిన లాజరు యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని విని ఆ యొక్క ప్రేత వస్త్రాలతో లేచి వచ్చేసాడు. తల్లి తాకు మీ చిన్నదానా లెమ్మనుచున్నానని చెప్పినప్పుడు యాయూరు కుమార్తె బ్రతికింది. అవునా? అంటే కుమారుడైన దేవుని స్వరము చనిపోయేటువంటి వారిని బ్రతికించినప్పుడు అక్కడున్న వారిలో ఏంటంటే అలజడి, లోకంలో ఉన్న అలజడి అంటే అనేకులు గొల్లున ఏడ్చుండిరి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. అంటే అలజడి ఉన్నది, కానీ కుమారుడైనటువంటి దేవుని యొక్క స్వరము ఆ యొక్క అలజడిలో కూడా ఎంత గంభీరంగా ఉందో మీరు ఆలోచన చేయండి. మరి కుమారుడైన దేవుని స్వరం గురించి 5వ పాయింట్, 4 పాయింట్లు తండ్రి అయిన దేవుని స్వరం కదా, మరి 2 పాయింట్లు మనము కుమారుడైనటువంటి దేవుని స్వరం చూసినట్టయితే మనకు స్పష్టంగా ఉన్నదంటే సిలువలో కుమారుడైన దేవుని స్వరము. కుమారుడైన దేవుని స్వరం ఎక్కడ? సిలువలో. లూకాసు వార్త 23వ అధ్యాయము 45వ వచనంలో అక్కడ మనం చూస్తే ఒకసారి నేను మీ కొరకు చదువుతాను చూడండి. లూకాసు వార్త ఒకసారి చూడండి. లూకాసు వార్త 23:45. ఓకేనా? ఒకసారి తీద్దాం. లూకాసు వార్త 23:45 వచనం మనం చూస్తే సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాల తెర నడిమికి చిరిగాను. 46లో చూస్తే అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. ఇది కుమారుడైన దేవుని యొక్క చివరి మాట. శరీరధారి అయినటువంటి కుమారుని యొక్క చివరి స్వరము. ఏం జరిగింది అప్పుడు? గర్భాల తెర నడిమికి చిరిగిపోయింది, సూర్యుడు అదృశ్యుడాయను, సమాధులు తెరవబడెను, శిలలు చిన్నాభిన్నంలాయను, భూకంపం కలిగెను. ఇవన్నీ అలజడి జరుగుతున్నాయి. ఆ సమయంలో గొల్గోతా కొండపైన యేసు ప్రభు శిలువలో వేలాడుతుంటే ఆ శిలువ సమీపంలో ఎంత అలజడి, ఎన్ని అరుపులు, ఎన్ని కేకలు. అందుకే యేసు బిగ్గరగా కేక వేయడం వేరు, బిగ్గరగా కేక వేయడం వేరు. ఆ బిగ్గరగా కేక వేస్తున్నాడు ఏమంటే ఆ స్వరము అనగా కుమారుడైన దేవుని స్వరము ఆ గొల్గోతా కొండ మొత్తం కూడా ప్రతిధ్వనించింది. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని స్వరం విన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని యొక్క స్వరాన్ని విని, ఆ కుమారుని యొక్క స్వరం ఎక్కడి నుంచి వచ్చిందంటే అలజడి కలిగినటువంటి గొల్గోతా ప్రాంతంలో అలజడి కలిగినటువంటి ఎన్ని శబ్దాలు, ఎన్ని అరుపులు. ఒక ప్రక్క రోమ సైనికులు, ఇంకో ప్రక్క యాజకులు, ప్రధాన యాజకులు, అసూయతో నిండిన వారు, అబద్ధ సాక్ష్యాలు పలికిన వారు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్న స్త్రీలు, ఆయన ద్వారా మేలు పొంది స్వస్థత పొందిన బిడ్డలు, ఆయన 5,000 మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు ఆ రొట్టెలు చేపలు తిన్నటువంటి వాళ్ళు, ఎంతమంది, ఎంత గోల 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 కదా. నాయిసీ వరల్డ్ కదా, శబ్దాలతో, అన్ని శబ్దాల మధ్యలో కుమారుడైన దేవుని స్వరం చెప్తుంది ఏమంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ఇప్పుడు ఆ యొక్క 5వ పాయింట్ ఏం రాసుకోవాలంటే సిలువలో దేవుని కుమారుడైన యేసు స్వరం అని రాసుకోండి. నాయిసీ వరల్డ్ కదా, హియరింగ్ ద గాడ్స్ వాయిస్ ఇన్ ద నాయిసీ వరల్డ్. అక్కడ ఆ స్వరం ఎవరు విన్నారు అని అంటే 47వ వచనం చెప్తుంటే
అక్కడ ఉన్నటువంటి శతాధిపతి విన్నాడు. ఆ శతాధిపతి యొక్క బ్రతుకు మారిపోయింది. ఇదిగో ఇతడు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. నిజంగా ఆయన స్వరము విని ఈ శబ్దముతో ఉన్నటువంటి అలజడితో ఉన్న లోకంలో, శబ్దాలతో నిండినటువంటి లోకంలో దేవుని కుమారుని యొక్క చివరి స్వరం విని ఒక శతాధిపతి ఇతడు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి సాక్ష్యం చెప్పాడంటే అర్థమంటే ఆ స్వరము ఈ అలజడితో నిండినటువంటి లోకంలో ఈ యొక్క శతాధిపతి యొక్క హృదయంలో కార్యాన్ని జరిగించిందన్న మర్మాన్ని నేను మీకు యేసుక్రీస్తు పేరట తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని అక్కడ వినగలిగాడు. అలజడితో నిండినటువంటి లోకములో హియరింగ్ ద గాడ్స్ వాయిస్ ఇన్ ద నాయిసీ వరల్డ్, ఈ శబ్దంతో నిండినటువంటి లోకంలో గోల్గోతా కొండపై ఉంటున్న అలజడిలో అందరి హృదయాలు కలవరంతో నిండి ఉంటే, కొంతమంది హృదయాలు ద్వేషంతో నిన్న వారి హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోతుంటే, మా పని పూర్తి చేశాం అని గర్వంతో ఉన్నటువంటి రోమా సైనికులు ఉంటే, కన్నీటితో అయ్యో మా బ్రతుకుల్ని బాగు చేసిన యేసయ్య మా నుంచి వెళ్ళిపోతాడని అలజడితో ఉన్నటువంటి హృదయ అలజడిలో ఉన్నటువంటి వారి మధ్యలో దేవుని యొక్క కుమారుని స్వరం విన్నటువంటి శతాధిపతి గొప్ప సాక్ష్యం, ఇతడు నిజంగా దేవుని కుమారుడు. ఆయన హృదయంలో అలజడి లేదు, ఆయన హృదయంలో గొప్ప సాక్ష్యము. ఆ స్వరాన్ని అతడు చెవులార విన్నాడు. అతని హృదయంలో గొప్ప మార్పు కలిగింది. మళ్ళీ చెప్తాను, కుమారుడు అనేటువంటి దేవుని స్వరం విన్నప్పుడు గర్భాల తెర చిరిగిందంటే, ఆ స్వరం అక్కడ పలుకుతున్నప్పుడు, ఆ కేక వినబడ్డప్పుడు గర్భాల తెర చిరిగిపోయింది. సూర్యుడు అదృశ్యుడైపోయాడు, భూకంపం కలిగను, సమాధులు తెరవబడను, శిలలు చిన్న. అంటే దేవుని కుమారుని యొక్క స్వరము ఈ అలజడితో నిన్నటువంటి లోకంలో ఎన్ని మార్పులు, ఎన్ని కార్యాలు జరిగినాయో మీరు ఆలోచన చేయండి. నెక్స్ట్ మనము సువార్త పాఠం, ఈరోజు మనకి ఇవ్వబడ్డ సువార్త పాఠంలో మనం చూస్తే పాయింట్ నెంబర్ 6లో ఏముందంటే, జాగ్రత్త వినండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చూడండి. శిష్యులందరూ కూడా యూదులకు భయపడి ఇంటిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ఉండగా, యూదులకు భయపడి తలుపులు మూసుకొని ఉన్నప్పుడు యేసు వారి యొద్దకు వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్తున్నాడు, వారి మధ్యలో నిలిచి. ఇక్కడ మీరు 6వ పాయింట్ ఏం రాసుకోవాలంటే, పునరుద్ధానుడైన దేవుని కుమారుని స్వరం అని రాసుకోండి. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క స్వరం అని రాసుకోండి. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క స్వరం అని రాసుకోండి. ఇప్పుడు నేను మీకు కొంచెం వివరణ చెప్తాను. యూదులకు శిష్యులు భయపడ్డారు, భయపడి తలుపు వేసుకున్నారు, తలుపు మూసేసుకున్నారు. ఇప్పుడు యూదులకు భయపడ్డటువంటి వారు శిష్యులే, కానీ ఎందుకు భయపడుతున్నారంటే, అంత మా కొరకు ఇన్ని అద్భుతాలు చేసిన యేసు ప్రభువునే టార్గెట్ చేసి వీళ్ళు చంపేసినట్టు అసూయతోటి నెక్స్ట్ వాళ్ళు పట్టుకొని మమ్మల్ని చంపుతారనేటువంటి భయం వాళ్ళలో వచ్చేసింది. వారు యూదులకు భయపడి ఇంటిలోనికి వెళ్ళి తలుపు మోసుకున్నారు. ఆ తలుపు మోసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరి యొక్క హృదయంలో అలజడి ఉంది. అలజడి, భయము, మరణ భయం ఉంది. ఇప్పుడు యేసు వారికి లేడు. అందుకే ప్రభు చెప్పాడు, ఇదిగో కాపర్ని కొట్టుదును, గొర్రెలు చెదరిపోతాయని చెప్పిన మాట అక్కడ జరుగుతుంది సాక్షాత్తుగా. ఒక ప్రక్క చూస్తే యేసు ప్రభు లేచాడు అనుకున్నారు కదా. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు యూదులకు భయపడి దాక్కుంటున్నారు. దాక్కున్నప్పుడు యేసు, పునరుద్ధానైన యేసు, మరణాన్ని జయించిన యేసు మహిమ శరీరంతో వారి మధ్యలోకి వచ్చి వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక. అక్కడ మంచి మాట ఏం రాయబడంటే, వారు ప్రభువును చూచి సంతోషించిరని ఉంటుంది.
అప్పటి వరకు అలజడితో నిండినటువంటి శిష్యుల యొక్క హృదయాలు మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పినటువంటి స్వరము, పునరుద్ధరణ యేసయ్య స్వరం వినగానే భయము సంతోషంగా మారిపోయింది ప్రియులారా. లోకంలో అంత అలజడి నడుస్తుంది. ఏం అలజడి? యేసు లేవలేదు, యేసు ప్రభు యొక్క శవాన్ని ఎత్తుకపోయినటువంటి ఒక అలజడి. యేసు ప్రభు నాతో మాట్లాడాడు, నేను ప్రభువుని చూసినటువంటి మగ్దలేని మరియా. ఒక ప్రక్క చూస్తే స్త్రీలు కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు, మీరు సజీవుని ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు కదా, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అని చెప్తున్నారు కదా. దేవదూతల యొక్క మాటలు, మరి స్త్రీలు ప్రభువుని కనుగొన్న మాటలు, మగ్దలేని మరియా. ఇక్కడ ఒక అలజడి, ఆ సమాధి తెరవబడ్డదన్నటువంటి అలజడి, యేసు లేవబడ్డదన్న అలజడి, బండ దొరలించబడ్డదన్న అలజడి. ఇంతమంది అలజడిలో శిష్యుల యొక్క హృదయాలు భయము, అలజడి. ఆ భయం పడుతున్నటువంటి శిష్యుల మధ్యలోకి వచ్చి పునరుద్ధరణ యేసయ్య తన స్వరాన్ని చెప్తాడు, మీకు సమాధానం కలుగును గాక. దేవుని యొక్క స్వరము అలజడితో నిన్న లోకంలో నీకు సమాధానం కలగజేసే స్వరము. దేవుని స్వరము సమాధానాన్ని కలగజేసే స్వరము. దేవుని స్వరము గర్భాలయ తెరను చింపివేసే స్వరము. దేవుని స్వరము సూర్యుని అదృశ్యునిగా చేసిన స్వరం. దేవుని స్వరము సమాధులను తెరిచిన స్వరము. దేవుని స్వరము శిలలను చిన్న భిన్నలు చేసినటువంటి స్వరం. ఇక్కడ మనం చూస్తే వారి మధ్యలోకి యేసు రాగానే భయం ఏ ఇంట్లో అయితే ఉందో, ఏ హృదయంలో అయితే భయం ఉందో, ఆ హృదయాల్లో యేసు సంతోషాన్ని కలగజేశాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం అంటే, భయమును సంతోషంగా మార్చిన దేవుని స్వరం అని రాసుకోండి. భయమును సంతోషంగా మార్చాడు. మీకు సమాధానం కలుగును గాక. ఇదిగో మీరందరూ పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పి ఊది, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారు క్షమించబడతాయి, ఎవరి పాపాలు నిలించనిస్తారో అవి నిలబడతాయి. మీకు మాత్రం సమాధానం కలుగును గాక. వారి మధ్యలోకి వచ్చి, ఏ మధ్యలో అయితే భయము అలజడుందో ఆ మధ్యలోనే యేసు స్వరము వారికి సమాధానాన్ని కలగజేసింది. ఇది 6వ పాయింట్ జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా 7వ పాయింట్ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని స్వరం. మొదట ఏం చెప్పాను? తండ్రి అయిన దేవుని స్వరంలో 4 పాయింట్లు చెప్పాను. కుమారుడైన దేవుని స్వరంలో 2 పాయింట్లు చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని కూడా విందాం. ప్రతి సంవత్సరము యూదులకు అతి ప్రాముఖ్యమైన పండుగ పెంతెకోస్తు పండుగ కదా. పెంటే అనే మాటకు 50 అని అర్థం. నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్పాను, ఇప్పటికి చాలా సంవత్సరం చెప్పాను. పెంటే అనగా 50 అని అర్థం. అది కూడా నేను మీకు చెప్పాను. యేసు ప్రభు లేచిన కాడ నుంచి 7 వారాలు లెక్క పెడితే 7 ఏళ్ళు 49. ఈ 49వ తర్వాత రోజు పెంతెకోస్తు దినం. నేను మీకు ఒక మాట చెప్పాను, నేను ఒక సాక్ష్యం చెప్పాను మా బావగారి గురించి. మా బావగారు ప్రేమ్చంద్ గారు నంద్యాల డైసిస్లో ఉండేవాళ్ళు, మరి జమ్మల మడుగులో ఉండేవారు. మా బావగారు వాళ్ళ నాన్నగారికి 50వ సంవత్సరంలో పుట్టిన కుమారుడు. మా మామగారు అంటే మా బావగారు వాళ్ళ నాన్నగారు 50 సంవత్సరాల వయసులో ఉండగా మా బావగారు పుట్టారు. అందుకే మా మామగారు ఆయనకి ఏం పేరు పెట్టారంటే పెంటెగాడు అని పెట్టిండ్రు. పెంటెగాడు అంటే పెంటె అంటే 50 కదా. ఆయన 50 సంవత్సరంలో పుట్టినందుకు ఆ అబ్బాయికి ఏం పెట్టారంటే పెంటెగాడు అని పెట్టిండ్రు. ఇప్పటికి వాళ్ళ బంధువులందరూ కూడా అరే పెంటెగా అని పిలుస్తారు. పెంటే అనే మాటకి 50 అంటే 50 అనగా జూబిలీ, సునాదం. ఇక మనం చూస్తే ఈ పెంతెకోస్తు పండగ దినమున పాత నిబంధనలో సినాయి పర్వతం మీద దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఓకేనా. ఇదే పెంతెకోస్తు పండగ దినమున యేసు తిరిగి లేచినాక 40వ దినాన యేసు ప్రభు పరలోకానికి ఆరోహణైనాక వారందరూ వాగ్దానం కొరకు కనిపెట్టుకొనిచున్నప్పుడు ఆ యొక్క పెంతెకోస్తు పండగ దినమున అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకోస్తు అనే పండగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండిరి.
కదా. అప్పుడు అకస్మాత్తుగా బలమైన గాలి వీచింది. వారు కూడినటువంటి ఇల్లంతా కూడా నిండింది. దేంతో నిండింది? పరిశుద్ధాత్మతో నింపబడ్డది. ఆ ఇల్లు నేను అనుకుంటా ఎంత దీవించబడ్డ ఇల్లు. ప్రియులారా, మన ఇల్లు పరిశుద్ధాత్మతో నింపబడితే ఎంత ధన్యత మీరు ఆలోచన చేయండి దయచేసి. సేవకులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. యేసయ్య, నా ఇల్లు పరిశుద్ధాత్మతో నింపు ప్రభు అని నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి ప్రార్థన చేసావా? యేసయ్య, నా ఇల్లు పరిశుద్ధాత్మతో నింపు. వారు కూడిన ఇల్లంతయు నిండెను అని ఉంటుంది పరిశుద్ధాత్మతో. ఆ పరిశుద్ధాత్మ బలమైన గాలి వంటిది, నాలుకల వంటి విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం నేను చెప్తున్నా. నాకు ఇష్టమైన మాట ఏంటంటే, ఒక్కొక్కరి మీద ఎంతమంది ఉన్నారో అందరి మీద పరిశుద్ధాత్మలే ఒక్కొక్కరి మీద వ్రాలగంటే యు ఆర్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని చేత ప్రత్యేకించబడ్డ వ్యక్తివి. నువ్వు దేవుని దృష్టిలో ఒక విలువైన వ్యక్తివి. ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. అదే 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు చెప్తాడు, యేసయ్య అని చెప్తాంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కదా. అప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందును బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులందరూ. ఈ బలమైనటువంటి గాలి వంటిది విభాగింపబడి ఒక్కొక్కరి మీద అందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. అప్పుడు వరకు వాళ్ళ శక్తి ప్రార్థన శక్తి. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వారి మీద కమ్ముకున్నప్పుడు వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఈ భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఈ మేడ గదిలో వినబడుతున్న స్వరము అనేకులు బయట వాళ్ళకు వినబడ్డది. బయట ఏం జరుగుతుంది తెలుసా? పెంతెకోస్తు పండగ యొక్క అలజడి జరుగుతుంది. బయట లోకం ఉంది, లోపల పరిశుద్ధాత్మ కార్యం ఉంది. ఆ పెంతెకోస్తు పండగకు వచ్చినటువంటి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫ్రుగయ, గలతియా, మెసొపొతేమియా, కపదోకియా, ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యూదులందరూ కూడా ఎందుకు వచ్చారంటే యెరూషలేము దేవాలయం జరిగే పండగ కొరకు వచ్చారు. అక్కడ అలజడి, బలి అర్పణలు, గోల 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 గోల. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ వీరిపై ఒక్కొక్కరి మీద రాలినప్పుడు వీరందరూ శక్తి. ఆ పండగకు వచ్చిన దేవాలయంకి వచ్చిన వాళ్ళు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన చెదరిపోయిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళందరూ మన భాషలో దేవుని కార్యాలు వివరించడం మనం వినుచున్నాము కదా, ఇదేదో కొత్తగా ఉందని చెప్పేసి అని వారి అంటే దేవుని స్వరము అలజడిలో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వారిని పరిశుద్ధాత్మ స్వరము వాళ్ళని ఆకర్షించింది. వాళ్ళు పండగకు వచ్చింది యెరూషలేము దేవాలయంలో జరిగేటువంటి పండగకు వచ్చారు. కానీ వాళ్ళు దేవుని కార్యం ఎక్కడ చూశారంటే పరిశుద్ధాత్మ స్వరాన్ని ఇక్కడ విన్నారు. ఏంటి పరిశుద్ధాత్మ స్వరం అంటే? వారందరూ కూడా దేవుని కార్యములను వారి వారి భాషలో వివరిస్తున్నారు. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్పేమంటే దేవుని స్వరము నువ్వు ఏ భాష మాట్లాడినా ఆ భాషలో దేవుని స్వరం నీకు దేవుని కార్యం వివరిస్తుంది. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. ఆదికాండంలో బాబేలు గోపురం దగ్గర భాషలను దేవుడు తారుమారు చేశాడు కదా. పెంతెకోస్తు పండగ దినమున మేడ గదిలో జరుగుతున్నటువంటి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అన్ని భాషలను కూడా దేవుని స్వరం వినిపిస్తున్నాడు. అన్ని భాషల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారు, దేవుని స్వరాన్ని గుర్తుపడుతున్నారు. ఆ దినము ఏం జరిగిందంటే పేతురు లేచి బిగ్గరగా మాట్లాడినప్పుడు 3000 మంది దేవుని స్వరాన్ని విని మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మను పొందినట్టుగా మనం చూస్తున్నాం. 3000 మంది ఆ దినము సంఘంలో చేర్చబడ్డారు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ స్వరం విన్నప్పుడు నీవు ఏమనుకుంటున్నావు?
మళ్ళీ చెప్తాను. పరిశుద్ధాత్మ స్వరముతో నింపబడ్డప్పుడు 3,000 మంది జీవితాల్లో కార్యాలు జరిగాయి. పునరుద్ధరణైన యేసు యొక్క స్వరము విన్నప్పుడు భయముతో కంపించినటువంటి శిష్యుల యొక్క హృదయాల్లో, అలజడితో ఉన్న హృదయాల్లో సమాధానం లభించింది. గొల్గోతా కొండపై లోకములో జరుగుతున్న అలజడిలో కుమారుడైనటువంటి దేవుని స్వరము విన్నటువంటి శతాధిపతి హృదయంలో దేవుడు కార్యాన్ని జరిగించాడు. దేవుని కుమారుని స్వరము శతాధిపతి జీవితంలో కార్యం జరిగించింది. అలజడితో నిన్న లోకంలో పునరుద్ధరణ యేసయ్య స్వరము భయంతో నిన్నటువంటి లోకంలో ఉన్నటువంటి అలజడికి భయపడినటువంటి శిష్యుల హృదయాల్లో సమాధానం ఇచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని చెదరిపోయినటువంటి వారు, అలజడిలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో వారి భాషల్లోకి అక్కడ వినిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ స్వరం విన్నప్పుడు మనకు ఒక పాట గుర్తు రావాలి. ఏమని? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. జాగ్రత్త విందాం. యేసన్న గారి పాట కూడా ఒకటి ఉంది కదా సార్. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. ప్రియా దేవుని బిడ్డారా, నా జీవితంలో 2007వ సంవత్సరం జనవరి 26వ తారీఖు నా జన్మదినం రోజు తెల్లవారుజామున 3:45 అనగా 3:45 గంటలకి మోకరించి ప్రార్థన చేసినప్పుడు నేను దేవుని స్వరాన్ని వినగలిగాను. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాను. దేవుని యొక్క దర్శనాన్ని చూడగలిగాను. దేవుని యొక్క దీవెనలు పొందుకోగలిగాను. సేవకుడా, నీవు ఇంకా ఎన్నోసార్లు దేవుని స్వరాన్ని విని ఉంటావని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి దైవజనుడు దేవుని స్వరాన్ని తప్పకుండా వింటాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే ప్రతి తల్లి దేవుని స్వరాన్ని వింటుంది. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే ప్రతి విశ్వాసి దేవుని స్వరాన్ని వింటాడు. ఒక్కటి చెప్తాను చివరిగా, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని. అంటే అర్థమంటే ఈ అలజడితో నిండిన లోకంలో శబ్దాలు అంటే బ్యాండు, భజన, మైక్ సెట్లు ఇవి కాదు. ప్రియ దేవుని బిడ్డారా, లోకంలో ఉన్న ప్రతి శ్రమ అలజడికి సూచన. కుటుంబంలో జరిగే ప్రతి గొడవలు అలజడికి సూచన. నాకు తెలుసు, ఎన్నో కుటుంబాల్లో, ఎన్నో సంఘాల్లో భయంకరమైన అలజడిలో ఉన్నాం. సంఘం ఎక్కడుందంటే లోకంలో ఉన్నది. కుటుంబం ఎక్కడుంది? లోకంలో ఉంది. మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. మనలో జరిగే అలజడి లోకంలో ఉన్న అలజడి, కుటుంబంలో ఉన్న అలజడి లోకంలో అలజడి, సంఘం జరిగే అలజడి, ప్రతి అలజడి కూడా సాతాను వల్ల కలిగే అలజడి. అలజడికి ఇంకో పేరని చెప్తాను, గందరగోళం. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సూర్యగోళం, చంద్రగోళం, భూగోళం కదా. ఈ గోళాల నవగోళాలన్నీ కూడా దేవుడు తయారు చేస్తుంటే సృష్టికర్త సాతాను వచ్చి దేవుడిని అడుగుతుంది, అయ్యా నువ్వు ఇన్ని గోళాలు తయారు చేస్తావు కదా, నేను కూడా పర్మిషన్ ఇస్తే ఒక గోళం తయారు చేస్తాను. సరే ఓకే. సాతాను పోయి గందరగోళం తయారు చేసింది.
భార్యాభర్తల గందరగోళం, పిల్లలకి తల్లిదండ్రులకు గందరగోళం, సేవకునికి సంఘ కాపరికి సంఘానికి గందరగోళం, కుటుంబంలో గందరగోళం, హృదయంలో గందరగోళం. ఈ గందరగోళం అంతా కూడా లోకపు అలజడిలో, నాయిసీ వరల్డ్లో హియరింగ్ ద గాడ్స్ వాయిస్, దేవుని స్వరాన్ని వినగలవు. ఎప్పుడు వినగలవంటే నీవు మోకరించి ప్రార్థించినప్పుడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం చదువుకొని ముగించుకుందాం. అలసిన వారిని మాటల చేత ఊరడించి జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యులకు తగిన నోరు అతడు నాకు కలగజేసెను. ఆయన ప్రతి ఉదయంలో నాకు వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మాట వినకుండా తొలగిపోలేదు. అవునా? అలసిన వారిని మాటల చేత ఊరడించి జ్ఞానం నాకు ఇచ్చాడు. శిష్యునికి తగిన నోరు ఇచ్చాడు. ప్రతి ఉదయం ఆయన నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. దేవుని స్వరం ఎప్పుడు వినాలంటే ప్రతి ఉదయమున సేవకునిగా నువ్వు దేవుని స్వరాన్ని వినాలి, ప్రార్థన చేసుకోవాలి, మోకరించాలి, కన్నీరు కార్చాలి. ఇవన్నీ కూడా నువ్వు ఆత్మ సంబంధివైతేనే చేయగలవు తప్ప ఆత్మ లేనివాడు ఈ కార్యాలు చేయలేడు. పోయిన వారం మీకు చెప్పాను కదా, లోకం ఆయన్ని చూడదు కనుక ఆయన ఎరగదు, ఆయన్ని గ్రహించనేరదు, ఆయన పొందుకోదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. నువ్వు లోకస్తుడు అయితే పరిశుద్ధాత్మ నువ్వు ఎరగలేవు, పరిశుద్ధాత్మ నువ్వు చూడలేవు, పరిశుద్ధాత్మను పొందలేవు. లోక సంబంధమైన సేవకుడు అయితే నువ్వు మంచి ప్రసంగం చేయవచ్చేమో కానీ పరిశుద్ధాత్మతో నీకు పాలిభాగం ఉండదు. నువ్వు దీనుడు ఉంటే మాత్రం తప్పకుండా దేవుని స్వరాన్ని నువ్వు వింటావు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. అతడు పరిశుద్ధాత్ముడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తాడు. కనుక ఒక్కసారి సేవకుడా, సహోదరుడా, విశ్వాసి, ప్రియమైన సంగమా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని ఆలయానికి వస్తున్నాం, దేవుని స్వరాన్ని వినకుండా పోతున్నామంటే నీవు ఇంకా ఆత్మ సంబంధివి కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 7 మాటలు, 7 అంశాలు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని గొర్రెవైతే తప్పకుండా దేవుని స్వరాన్ని వింటావు. నా గొర్రెలు నా స్వరంను విన్ను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతనితోనూ అతను నాతో కూడా కలిసి భోజనం చేస్తాడు. ఈ స్వరం నువ్వు విన్నట్టయితే దేవునికి స్తుతించి ప్రార్థన చేయి. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యానికి స్తోత్రములు. అలజడితో నిండిన లోకములో, సమస్యలతో మ్రగ్గిపోతున్న లోకంలో, శత్రువుల మధ్యలో యుద్ధాలు జరుగుతున్న దినాల్లో, భయంకరమైన భూకంపములు, తుఫాన్లు రేగుతున్న సమయంలో, పెనుగాలి వీచే సమయంలో మిక్కిలి నిమ్మలమైన నీ స్వరాన్ని వినుటకు అలసిపోయిన మా జీవితాలతో నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా, మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని వినగల జ్ఞాన వివేకములు గల పరిశుద్ధాత్మను మాకు దయచేసి ప్రతి ఉదయం నువ్వు పెందల కన్ను లేచి అరణ్యమునకు వెళ్ళి ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నావో మేము కూడా నీ స్వరాన్ని విని నీ సన్నిధిలో ప్రార్థించి మా దినచర్యను లోకంలో ప్రారంభించుకుంటూ సహాయం చేయమని, లోకపు అలజడిలో కూడా నీ మెల్లని స్వరాన్ని వినగల జ్ఞానాత్మను మాకు దయచేయమని, ఈ వాక్య సందేశాన్ని విలుచున్న ప్రతి సేవకుని, సేవకురాల్ని, సహోదరులను నీ పరిశుద్ధాత్మతో నింపి నీ స్వరాన్ని వినుట కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు సదాకాలము దేవుని స్వరం వినుచున్న ప్రతి దైవజనునికి తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఫోన్ చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. నన్ను ఆదరిస్తున్న ప్రతి సహోదరికి, దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ అలజడితో నిన్న లోకంలో తన స్వరముతో చితికిపోయిన మన జీవితాలని పరిశుద్ధాత్మతో నింపి సర్వసత్వం నడిపించి సంభవింపబో సంగతులు మనకు తెలియచేయనుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.